అప్పుడు రోడ్లు లేకుండా గుంతలు ఉన్నాయి, ఇప్పుడు రోజులు ప్రశాంతంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి పరిపాలన మీ జిల్లాగా మెయిన్ గా తీసుకున్నారు, ఎలా ఉంది పరిపాలన? బాగుంది, బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఇది వంగ మీద ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది పిఠాపురం అన్నది. చాలా బాగా చేస్తున్నారు, రోడ్లు గాని అభివృద్ధి గాని పరిపాలన గాని అన్ని బాగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా తన కర్తవ్యాన్ని దాన్ని నిర్వర్తిస్తున్నారు. చాలా బాగుంది పరిపాలన అయితే. ఇప్పటికే కాకినాడ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక సిటీ కింద మంచి పేరు ఉంది. పక్కన పిఠాపురాన్ని కూడా ఆ స్థాయిలో డెవలప్ చేస్తామనేటట్టు అన్ని విధాలుగా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుతానంటారు. డెఫినెట్లీ జరుగుతుంది. ఎందుకంటే పిఠాపురం అన్నది ఒక ఊరు ఉందని ఎవరికి తెలియదు, అది ఎవరికి అసలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు అత్యధిక మెజారిటీతో. ఇప్పుడు పిఠాపురం అన్నది ఇండియాలోనే అదొక రాష్ట్రంగా అయిపోయింది, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు గతంలో కాకినాడలో మేము చాలా సార్లు విన్నాము, గంజాయి బాగా విపరీతంగా ఉండేది, బ్లేడ్ బ్యాగ్ బాగా విపరీతంగా ఉండేది, కొంత రౌడీజం కూడా ఉండేది కాకినాడ సిటీ అంతా కూడా విన్నాం. అది ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు అయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది వరకు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి బాగా ఇదయింది. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. అన్ని లా అండ్ ఆర్డర్ అయితే బాగా ఇదయింది, ఇప్పుడు బాగా చేస్తున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ బాగుంటది, డెఫినెట్లీ బాగుంటది. ఇప్పుడు రోడ్ల విషయంలో ఓపెన్ గా మాట్లాడుకుందాం. గతంలో రోడ్లు అనేవి మీరు చూసారు, ఇప్పుడు రోడ్లకి అప్పుడు రోడ్లకి మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు రోడ్లు లేకుండా గుంతలు ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు అయితే అద్దంలో మెరుస్తున్నాయి. ఇప్పుడు అద్దంలో మెరుస్తున్నాయి, బండి వేసుకుని వెళ్తే అలా సాఫీగా వెళ్ళచ్చు. ఇది వరకు అయితే నడులు ఎరిగిపోయి. ఇప్పుడు పరిపాలనలో 9 నెలల పరిపాలనలో చాలా బాగా చేశారు. రోడ్లు గానీ అభివృద్ధి గానీ చాలా బాగుంది. మెయిన్ గా మీకు పిఠాపురం సామర్లకోట రోడ్డే గానీ లేదంటే సామర్లకోట నుంచి కాకినాడ రోడ్లు ఇవి మెయిన్ కదా సార్? మీకు రోడ్లు గతంలో చాలా ఇబ్బందులు ఉండేవంట. ఇప్పుడు పిఠాపురం కాకినాడ రోడ్డు, సామర్లకోట కాకినాడ రోడ్డు చాలా దారుణంగా ఉండే, ఇప్పుడైతే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా వెళ్ళి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు లోకల్ గా మెయిన్ గా కాకినాడ రూరల్ కి వచ్చేటప్పుడు పంత నానాజీ గారు, సిటీకి వచ్చి కొండబాబు గారు కాకినాడ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు సార్? గతంలో మెయిన్ గా